హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీస్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మా ఇంట్లో మేమైతే ఈ విధంగా తయారు చేసుకుంటాము. ఈ బగారా రైస్లోకి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కూర్మా ఏవైనా కూడా చాలా బాగుంటాయండి. బగారా రైస్ మనం కరెక్ట్గా ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేస్తే ప్లెయిన్ రైస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే మామూలు రైస్తోనే వేసానండి. ఇందులోకి మటన్ కర్రీతో రైస్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక గిన్నెను తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. నేను వేసే క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. 2 అనాస పువ్వు, 4 ఇలాచి, 4 లవంగాలు, 2 చెక్క, 2 బగారా ఆకు, 1/2 టీ స్పూన్ సాజీరా వేసేసి అవి కొంచెం చిటపట్లాడగానే 1/4 టీ స్పూన్ తోక మిరియాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై కాగానే మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసుల్లాగా సన్నగా తరిగి వేసుకొని 4 పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీల్చుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని ఇప్పుడు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్, పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని అవి కొంచెం చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని అది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పోపు అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు కట్ చేసుకున్న పుదీనాని కూడా వేసుకోవాలి. ఇది ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. లైట్గా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పుదీనా ఎక్కువ ఫ్రై అయిపోతే నల్లగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దగ్గరగా అయిపోయాయి కదండి, ఎర్రగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే కూడా బగారా రైస్ చాలా బాగుంటుందండి. నేనైతే తప్పకుండా వేస్తాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 5 కప్పుల వాటర్ని వేసాను. 5 కప్పులు అంటే నేను చూపించే కప్పుతో 3 కప్పుల రైస్ని 1 అవర్ ముందుగానే నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇలా వేసేసుకున్న వాటర్లో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను 5 కప్పుల వాటర్ని ఎందుకు యాడ్ చేశానంటే బియ్యం చాలా పాతవండి, అందుకనే 1/2 కప్పు ఎక్స్ట్రా వాటర్ అనేటివి యాడ్ చేశాను. 1కి 1.5 లాగా వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యం అయితే, నానబెట్టుకోకపోతే 1కి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పాతవి కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని ఎక్కువ వేసాను అనమాట. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వడగట్టుకొని మరుగుతున్న వాటర్లో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూను నెయ్యిని వేసుకోవాలి. ఇది కూడా నచ్చితే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసేసుకొని ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకున్న తర్వాత మనకి రైస్ అనేది విరగకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అంతా దగ్గరగా అయిపోయిందండి. అంటే మనకి అది వాటర్ అనేది లేకుండా పొడి పొడిగా అయ్యే వరకు ఉమ్మగిల్నివ్వాలన్నమాట. అలా అయిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే మూత పెట్టేస్తే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన బగారా రైస్ని వేడివేడిగా మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేసిన రైస్ జై శ్రీరామ్ రైస్ అండి. ఈ రైస్తో కూడా బిర్యానీ కానీ బగారా కానీ చాలా బాగుంటాయి. ఫ్రైడ్ రైస్లు కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.